చెన్నై ఎయిర్పోర్ట్, చెన్నై పోర్ట్ నుండి కంటైనర్ ఎత్తుకొచ్చారు కదా, ఎస్ సార్. మరి మీ మీద కేసు పెట్టలేదు వాళ్ళు? లేదు సార్, వాళ్ళకి తెలిసిపోయింది. మార్నింగ్ వాళ్ళకు జీపీఎస్ ఉంది ఆ వెహికల్కి. మార్నింగ్ వాళ్ళ జీపీఎస్ ఓపెన్ చేసి చూసుకున్నారు వీళ్ళు. చూస్తే చిత్తూరు డిపిఓలో ఉంది. చిత్తూరు డిపిఓకి ఎలా పోయింది ఇది వెహికల్ అని చెప్పేసి వాళ్ళు టోటల్ వాళ్ళ ఇన్ఫార్మల్ని చిత్తూరు పంపించడము, చూసుకోవడము, అంటే వాళ్ళకి తెలిసిపోయింది సీజ్ అయిపోయింది, ఇది పోలీసు వాళ్ళు ఎత్తుకొచ్చేసారు అని చెప్పేసి. మేము ఎవరినైతే పట్టుకున్నామో వాళ్ళకి ఫోన్లు వస్తున్నాయి, జాగ్రత్త మీరు పంపించిన బండి ఎవరో ఎత్తుకొని పోయినారు, మిమ్మల్ని కూడా పట్టుకుంటారేమో అని చెప్పేసి వాళ్ళకి తెల్లారి ఫోన్లు వస్తున్నాయి. 7 గంటలకు ఆల్రెడీ మా దగ్గర ఉన్నారు వాళ్ళు. జస్ట్ వినిపించేసి మళ్ళీ తర్వాత వాళ్ళకి ఫాలోఅప్ చేసి వాళ్ళని కూడా పట్టుకొచ్చేసాను చెన్నైకి వెళ్ళి. మళ్ళీ సాయంత్రం లోపల మళ్ళీ చెన్నై వాళ్ళని పట్టుకొచ్చేసాను. ఓకే, అదొక మంచి కేసు అది. కంటైనర్ అనేది మీ లిమిట్స్ లో వెళ్ళింది మెటీరియల్. ఎస్ సార్. ఎక్కడ అవుట్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? మన సంబేపల్లి, రాయచోటి ఘాట్ రోడ్ ఉంది కదా సార్, గువ్వల చెరువు ఘాట్, అక్కడ లోడ్ అయ్యి సంబేపల్లి, కలకడ, పీలేరు, చిత్తూరు ఆ విధంగానే వెళ్ళిపోయింది. కానీ చెన్నైలో పోయిన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది నా ఇన్ఫార్మర్ ద్వారా, ఏదో ఇట్లా వచ్చింది సార్, వీళ్ళు ఏదో ఇక్కడ మాట్లాడుతున్నారు, వెళ్తుంది అని చెప్పేసి. మా ఎస్పీ గారు సెంథిల్ కుమార్ సార్ ఆయన పర్మిషన్ ఇవ్వడం ధైర్యంగా, అప్పటికప్పుడు టీమ్స్ 2 ఇవ్వడము, అది బాగా సక్సెస్ అయింది సార్. దాని తర్వాత ఎక్కడికి వచ్చారంటే పీలర్ నుంచి ఇంకా మీకు తెలిసింది ఇంకా కుప్పం ఎలక్షన్స్ అని చెప్పేసి హార్డ్ సీట్, ఇంకా ఆఫీసర్లు కుప్పానికి ఖచ్చితంగా పోవాల్సిందే అని చెప్పి చెప్పడము, కుప్పం ఎలక్షన్స్లో పనిచేశాను సార్. మరి కుప్పం ఎలక్షన్లో మీరు ఎందుకంటే వాళ్ళ మీద చేసుకున్నారు? లేదు సార్, ఇంకా పోలీస్ ఇమేజ్ సార్, అది చెప్పినాను కదా సార్, ఫైటింగ్ కాకని. పోలీస్ యూనిఫామ్ అంటే అంత ప్రాణం మాకు, ఎందుకంటే బ్లడ్ మాకు పోలీసు తాతల నుంచి, ఫాదర్ నుంచి. తర్వాత చిత్తూరు జిల్లాలో ఆ విధంగానే ఒక రెస్పెక్ట్గా మనము పోలీసింగ్ చేసుకుంటూ వచ్చాము. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కాపాడే క్రమంలో అది ఎవరైనా సరే సార్, అది చట్టాన్ని గౌరవించాల్సిందే. మనం వన్స్ లా అండ్ ఆర్డర్ కాపాడుతూ వాళ్ళకు డిస్పర్స్ చేసేటప్పుడు వెళ్ళిపోవాలి. అతను పోలీస్ యూనిఫామ్ని తాకడము, దానివల్ల కొట్టే పరిస్థితి రావడం సార్, అంతే. అంటే ఆ ఎఫెక్ట్ మీకు మళ్ళీ మొలకలు చెరకు వచ్చిందా? ఎఫెక్ట్ అని చెప్పలేము సార్. అక్కడ నుంచి తర్వాత ఎలక్షన్స్ అయిపోయాయి, సక్సెస్ఫుల్ అయిపోయాయి, పెద్ద పెద్ద వ్యక్తులు మాట్లాడటము అన్నీ జరిగాయి. కానీ మనమే మీ ఉద్యోగ ధర్మం కానీ గుడ్ ఫెయిత్తోనే చేసాము, తప్పైతే చేయలేదు. చాలామంది పోలీస్ ఆఫీసర్స్ అప్రిషియేట్ చేశారు. టోటల్ మీరు నమ్మరేమో, విజయవాడ నుంచి కానీ కడప వేరే జిల్లాల నుంచి కానీ ఫోన్లు వచ్చాయి నాకు. సార్ పోలీసుని బతికిచ్చారు మీరు, ఈ కాలంలో బతికిచ్చారు, వేరే వాడు పోలీసుని తాకాలంటే భయాన్ని సృష్టించారని ఒక చిన్న చితక కానిస్టేబుల్స్ కానీ, ఇన్స్పెక్టర్లు కానీ, డిఎస్పీలు కానీ ఫోన్ చేసి చెప్పారు, మంచి పని చేసావు, ఏమైనా పర్వాలేదు, కాన్సిక్వెన్సెస్ అని. అంటే మీరు వాళ్ళ మీద 353 పెట్టారా? అవును సార్, కేసు కట్టాము. ఎందుకంటే పోలీసు యూనిఫామ్ని, పోలీసు యొక్క డ్యూటీని అబ్స్ట్రాక్ట్ చేస్తే ఆటోమేటిక్ అట్రాక్ట్ అవుతుంది అది. వాళ్ళ మీద అయితే కేసు రిజిస్టర్ చేసాము, కొట్టాము, కేసు రిజిస్టర్ చేసాము, 2 జరిగాయి సార్ అది. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత ఇంకా ప్రెసెంట్గా మళ్ళీ తిరుపతి వెళ్ళాలని, తిరుపతి కూడా చంద్రగిరి అయిపోయింది ట్రాన్స్ఫర్, మళ్ళీ పొలిటికల్ ఇష్యూ వల్ల రానివ్వలేదు, అక్కడ కుదరలేదు సార్, ల్యాండ్ కావడం కుదరలేదు. 3 months మెడికల్ లీవ్లోనే ఉండిపోయాను కుప్పం. తర్వాత ఆ కుప్పం ఎఫెక్ట్ వల్ల ఉండిపోయాను అది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆఫీసర్లు మాట్లాడి గట్టిగా, ఈ విధంగా కష్టపడిన ఆఫీసర్ని ఈ విధంగా సఫర్ చేయకూడదని చెప్పి ఆఫీసర్లు, పెద్ద ఆఫీసర్లు అంతా మాట్లాడము, మన డిఐజీ గారు కాంతిరాణ టాటా సార్ ఆయన ఇనిషియేటివ్గా తీసుకోవడము, మన సెంథిల్ కుమార్ సార్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని పోస్టింగ్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడేసి ముల్కజూరు ఇచ్చారు. ఇక్కడికి వచ్చి ఎంతకాలం అవుతుంది? ఇక్కడికి వచ్చి 8 months అయిపోయింది సార్, ఫిబ్రవరిలో. ముందుకెళ్తారా? అదే ఇంకా ఒక నెల ఉంది సార్, 9 month గండం ఉంది యాక్చువల్గా నాకు. 9 నెలల గండం ఉంది. ఆ 9 నెలలు దాటిందంటే ఉండగలుగుతాం, లేదంటే 2 years ఉండిపోతాం, లేదంటే ఖచ్చితంగా మళ్ళీ పోవాల్సింది షిఫ్ట్ కావడం. ఇప్పుడు అటువంటి వాసన వినిపిస్తుందా? కనిపిస్తుంది. ఆల్మోస్ట్ నేను జాయిన్ అయిన 3rd month నుంచే స్టార్ట్ అయింది సార్. ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. కానీ తప్పదు సార్, మనము తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడకూడదు, భయపడరాదు అనేది ఒక కాన్సెప్ట్. ఏదో ఏది భయపడినా కూడా పైన దేవునికి భయపడాలి అంతే. మంచి చేయాలన్నా, చెడు చేయాలన్నా, మీకు కానీ, నాకు కానీ, ఎవరికైనా కానీ పైన దేవుడు తప్ప ఇంకెవరు ఏమీ చేయలేరు. అది ఆ కాన్సెప్ట్ నమ్ముతా కాబట్టి నేను దాని మీద ఉన్నా సార్, అంతే. అంటే 3 నెలల రోజులు గంట ఉంది అంతే సార్, అంతే. ఎందుకంటే పోస్టింగ్ లేకున్నా కూడా వేరే ఆఫీసర్లు ఉన్నారు సార్, ఆఫీసర్లు ఏదో ఒకటి ఇస్తారు, లూప్ లైన్ ఇస్తారు, దగ్గరుండి పని చేయడానికి ఉంది. పోస్టింగే మనకు కావాలి, లా అండ్ ఆర్డర్లో ఉండాలనేది అది పని చేసేవాడికి ఎక్కడైనా పని ఉంటుంది. పోస్టింగ్లోనే ఉండి దాంట్లో ఏదో చేసుకోవాలనేది అయితే కాన్సెప్ట్ లేదు. పోస్టింగ్ ఇచ్చినారంటే దాని తగ్గట్టు ఆఫీసర్కి నమ్మకంగా పనిచేసి పెడతాము.
పోస్టింగ్ లేదంటే దాంట్లో ఉన్నంత ఎక్కడుంటే అక్కడ పని చేయడమే సార్ అంతే. ఇప్పుడు ములకల్చర్లో క్రైమ్ ఏముందండి? మొలకల్చర్ పీస్ఫుల్ సార్, అది పొలిటికల్గా కూడా తర్వాత క్రైమ్ పరంగా కూడా నార్మల్గా ఉంది. కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండేది నేను రాకముందు పొలిటికల్లీ, కానీ ఇప్పుడు టోటల్ సెట్ రైట్, ఎవరంతా వాళ్ళు సెట్ రైట్ అయిపోయినారు. ఎందుకు ఇవన్నీ పనులు జరగవు, మనవి పోయినా కూడా పనులు జరగవు, సైలెంట్గా ఉందాం, కొంతకాలం కామ్గా ఉందాం, కొంతకాలం కామ్గా ఉందాము, వెళ్ళిపోతాడు కదా అని ఉన్నారు. వెళ్ళిపోతారని వెయిట్ చేస్తున్నారు సార్ అంతే. వెళ్ళిపోయాక మళ్ళీ చూద్దాం. ఎస్ సార్, ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ వచ్చే ఆఫీసర్ కూడా మీలాగే స్ట్రాంగ్ ఉంటే స్ట్రాంగ్ ఉండాలి సార్, ఎవరెవరు ఉండాలి. ఎందుకంటే పోలీస్ అనేది ఒక సిస్టమ్ సార్, ఇది నా వల్లనో ఇంకోరు వల్లనో కాదు, కానీ పోలీస్ సిస్టము, పోలీస్ని బతికించాలి. వచ్చిన పోలీస్ అనేది వ్యవస్థగా కరెక్ట్ లేకపోతే మీకు ఎస్ సార్ డెవలప్మెంట్ లేదు అంతే. ఎందుకంటే ఇన్ని నాకు అడ్డంకులు వచ్చినా కూడా ఆఫీసర్లు అనే వాళ్ళు, పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళకు తెలుసు ఎవరు హార్డ్ వర్కర్, ఎవరు సిన్సియర్, ఎవరు హానెస్ట్ పర్సన్, ఎవరు ఎంతవరకు పోలీసింగ్ని కాపాడగలుగుతాడు, ప్రెస్టేజ్ కాపాడగలుగుతాడని. సో ఆఫీసర్లు అయితే నాకు వెన్నంటి ఉన్నాడు, సపోర్ట్ ఉన్నాడు సార్. నాకు తోడు నా ఆఫీసర్లకు అందరికీ ధన్యవాదాలు. యాక్చువల్గా మీ పత్రికా ముఖం చెప్తున్నాను, టోటల్ చాలా మంది ఆఫీసర్లు నాకు ఇప్పటికీ హెల్ప్ చేస్తున్నారు సార్. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళే నాకు హెల్ప్ చేస్తున్నారు. సార్ ఫైనల్గా చెప్పండి, మీ గోల్ ఏంటండి ఇప్పుడు? నా గోల్ చాలా సర్వీస్ ఉంది, ఎస్పీ వరకు వెళ్ళే అవకాశం ఉంది. నథింగ్ సార్, గోల్ అయితే ఏం లేదు. దీంట్లోకి వచ్చేసాము, ఇంకా బయటికి వెళ్ళలేము. దీంట్లోనే మంచి పేరు సంపాదించేసి పబ్లిక్లో పోలీసు అనేది బతికించాలి, పోలీసింగ్ అనేది బతికించాలనేది ఒకటే ఒకటి సార్. అవకాశము దొరికినప్పుడల్లా, లా అండ్ ఆర్డర్లో దొరికినప్పుడల్లా ఆ పోలీసింగ్ని బతికిస్తున్నాము. మేము చేసే పనుల వల్ల ఇంకా వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు, పబ్లిక్ అప్రిషియేట్ చేస్తున్నారు పోలీస్ని. అంతే సార్, ఉన్నంత వరకు పోలీస్ని బతికించాలి అంతే. ఓకే సార్, ఇంకొక క్వశ్చన్, పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలనుకున్న ఆఫీసర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఏం లేదు సార్, పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలనుకుంటే ఒక ఉద్యోగపరంగా కాకుండా, వేరే థాట్ లేకోకుండా, ఏదో సర్వీస్ ఓరియంటెడ్గా సేవ చేయాలి, సర్వీస్ చేయాలి, న్యాయం చేయాలి అనే ఓరియంట్తో వస్తేనే సక్సెస్ కాగలుగుతాం సార్. వేరే ఉద్యోగం మాదిరి రావాలి, జీతం తీసుకోవాలంటే అది అయ్యే పని కాదు. ఈ కాలంలో ఇంకా పూర్తిగా డిమోరల్ అయిపోతుంది పోలీసు. రావాలంటే ఆ సేవా గుణం ఉన్నోడు మాత్రమే రావాలి సార్. ఒక పోలీస్లో మాత్రమే డైరెక్ట్ పబ్లిక్కి సేవ చేయడానికి ఛాన్స్ ఉంది. మిగతా వేరే వ్యక్తి, ఏ వ్యక్తికి కూడా ఛాన్స్ లేదు. వేరే ఏ వ్యక్తి చెప్పినా కూడా పబ్లిక్ వినరు. తప్పు చేసినవాడు వినడు, వేరే వాడు వినడు. వేరే వ్యక్తి వినరు ఒకటే కాదు, పబ్లిక్ కూడా ఏ పని సమస్య వచ్చినా ముందు పోలీస్ దగ్గరికి వస్తారు. పోలీస్ ఒకటే ఒకటి సార్, రెండు ఆల్టర్నేట్, ఒకటి ఎవరికి సమస్య వచ్చినా కూడా ఒకటి దేవుని, ఏ సమస్య వచ్చినా వస్తాడు పోలీస్ అని అంటాడు. ఫస్ట్ దేవుని తలుచుకుంటాడు, వానికి దైవభక్తి ఉందంటే దేవుని తలుచుకుంటాడు. సెకండ్ వెరీ ఇమీడియట్గా గుర్తుకొచ్చేది పోలీసు వాడు మాత్రమే. ఇమీడియట్ పోలీస్ స్టేషన్కి వచ్చేస్తాడు. అతనికి వేరే ఛానల్ లేదు, ఎవరు సహకారం లేదు, ఎవరు సహకరించడం లేదంటే ఇమీడియట్ స్టేషన్ లేదా డైల్ 100. దేవునికి డైరెక్ట్ మొరబెట్టుకుంటారు, ఈ పోలీస్ వానికి డైరెక్ట్ డైల్ 100 చేస్తారు. అంతే సార్, ఇవి రెండే కాన్సెప్ట్స్ ఇవి. మీ ఫిట్నెస్ గురించి చెప్పండి. నేను ప్రతిరోజు టైం దొరికిన వల్ల అల్లాని ప్రార్థిస్తాను. నేను ఒక సూపర్ పవర్ ఉన్నాడు అనేది నేను నమ్ముతున్నాను. అది ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పుకోవచ్చు, రాముడని, కృష్ణుడని, తర్వాత జీసస్ అని, తర్వాత అల్లా అని. ఒక సూపర్ పవర్ అయితే ఉన్నాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ సూపర్ పవర్ని నమ్మాలి. ఆ సూపర్ పవర్ చూస్తుంటాడని చెప్పేసి మనం ఏ పని చేసినా, తప్పు చేసినా, ఒప్పు చేసినా కూడా ఆ సూపర్ పవర్ చూస్తున్నాడనే భావంతో మనం పనులు చేస్తే ఆటోమేటిక్ సక్సెస్ అవుతాం సార్. తర్వాత మనము ప్రతి వ్యక్తి కూడా డబ్బు ఏదో ఇన్వెస్ట్ చేసేసి డబ్బు సంపాదిద్దాము, ఈరోజు 1 లక్ష ఉందంటే కన్నా నెక్స్ట్ ఇయర్ 10 లక్షలు, 5 లక్షలు, 15 లక్షలు పెంచుకుందామని అనుకుంటుంటారు. ఇన్వెస్ట్ చేస్తారు, డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు. అట్ ది సేమ్ టైం హెల్త్, వెల్త్ అనేది రెండు కాన్సెప్ట్స్ ఒకటే. అది వెల్త్ పెంచుకోవడానికి ఏ విధంగా డబ్బు ఇన్వెస్ట్ చేస్తారో అదే సేమ్ టైం హెల్త్ గురించి కూడా ఖచ్చితంగా పర్ డే 24 అవర్స్లో 1 గంట ఖచ్చితంగా మీ హెల్త్ గురించి, మీ బాడీ గురించి కాన్సన్ట్రేట్ చేసి మీలో మీరే ఎక్సర్సైజ్ చేస్తారా, మరి వేరే యాక్టివిటీ చేస్తారా, ఏదో ఒక యాక్టివిటీ చెమట పట్టేంత వరకు మీ బాడీ, మీ మైండ్ టోటల్ ప్రపంచాన్ని మర్చిపోయేంత వరకు 1 గంట అనేది దాంట్లో బతకాలనేది నా కాన్సెప్ట్ సార్. అది టోటల్ నేను కూడా ప్రతి 1 అవర్ ఖచ్చితంగా 1 అవర్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నా బాడీ గురించి నేను టైంని ఇన్వెస్ట్ చేస్తున్నా సార్. సో 20 ఇయర్స్ అయినా కూడా
ఈ విధంగానే మెయింటైన్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ అది దైవాజ్ఞ దైవభక్తి. తర్వాత ఒక ఇంకా 10-20 ఇయర్స్ కూడా ఈ విధంగానే ఫిట్నెస్ రిటైర్ అయ్యేంత వరకు కూడా ఇంకొక 20 ఇయర్స్ ఉంది సార్. 20 ఇయర్స్ అయిపోయింది, ఇంకొక 20 ఇయర్స్ ఉంది. ఆ 20 ఇయర్స్ కూడా ఈ విధంగానే ఫిట్గా ఉండేసి రిటైర్ కావాలని ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చేవాళ్ళు కేవలం ఉద్యోగం కోసం అయితే ఈ డిపార్ట్మెంట్ కాదు సరిపోదు అంటున్నారు షాదిక్ అలీ గారు. పబ్లిక్ సేవ చేయాలంటే ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్కి రండి. 100% మీకు పబ్లిక్ సపోర్ట్ వస్తుంది. పబ్లిక్ ఎప్పుడు కూడా మీకు చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నారు. ఇది వారం షాదిక్ అలీ గారి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Don't miss 50% off on IVF procedures. 1st November to 30th November in all 49 branches. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.